తెలంగాణ DWSET 2025 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి 4th ఫేజ్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అయితే ఈరోజు మనకు డిక్లేర్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనకు సంబంధించి తెలంగాణ DWSET 2025 యొక్క సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి, లేదా మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందనేది ఏ విధంగా తెలుసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఇఫ్ మీకు సీట్ అలాట్ అయినట్లయితే మీకు సంబంధించిన సీట్ కన్ఫర్మేషన్ కోసం మనం నెక్స్ట్ ఏ విధంగా పేమెంట్ చేయాల్సి ఉంటుంది, పేమెంట్ చేసిన తర్వాత కాలేజ్లో రిపోర్టింగ్ అనేది ఏ డేట్ వరకు చేయాలి, అండ్ రిపోర్టింగ్ చేయడానికి వెళ్ళేటప్పుడు మనతో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి అనే టాపిక్ గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ DWSET 2025కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. మనకు 11th ఆగస్టు 2025 ఈ యొక్క సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ మనకు సంబంధించి సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనేది ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి అండ్ తర్వాత పేమెంట్ ఏ విధంగా చేయాలి అనే టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇలా మీరు స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే దానికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు పేమెంట్ చేసి కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయడానికి అయితే మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 12th ఆగస్టు 2025 వరకు అయితే అవకాశం ఇచ్చారు. సో ఎవరైతే ఈ యొక్క ఫేస్లో సీట్ అలాట్ అయిన విద్యార్థులు కానీ స్లైడింగ్ అయిన విద్యార్థులు కానీ ఉన్నారో సో మీకు సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిపోర్ట్ అయితే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో దానికోసం ఇక్కడ మనకు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మీరు. సో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే అలాటెడ్ కాలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో అలాటెడ్ కాలేజ్ అనేది మీకు ఎక్కడ అలాట్ అయ్యింది అనేది తెలుసుకోవడం కోసం ఫస్ట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం అలాటెడ్ కాలేజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో ఇక్కడ మీకు సంబంధించి DWSET ఇంట్రెస్ట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే మీకు ఏ కాలేజ్లో సీట్ అలాట్ అయింది అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మన యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మీకు కనుక సీట్ అలాట్ అయినట్టయితే సో ఈ విధంగా మీకు ఏ కాలేజ్లో సీట్ అలాట్ అయిందనే ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. గవర్నమెంట్ డైట్ కాలేజ్ మహబూబ్ నగర్ సంబంధించి మెట్టుగూడలో ఈ యొక్క సీట్ అయితే మనకు అలాట్ కావడం జరిగింది. 4th పేజ్లో అలాట్ అయింది అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. ఇఫ్ మీకు కనుక సీట్ అలాట్ అయినట్టయితే నెక్స్ట్ మీకు సంబంధించిన ట్యూషన్ ఫీ అనేది త్రూ ది ఆన్లైన్ ద్వారా పే చేసి సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు సీట్ రానట్టయితే డైరెక్ట్గా మీరు కాలేజ్ అథారిటీస్తో మాట్లాడుకొని మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వడం కానీ, ఇఫ్ ఒకవేళ 5th ఫేజ్ ఉంటే దానికోసం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే సీట్ వచ్చిన విద్యార్థులు మీకు సంబంధించిన అమౌంట్ ఏ విధంగా పే చేయాలి అండ్ కాలేజ్ రిపోర్ట్ ఏ విధంగా చేయాలి, రిపోర్ట్ చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి అనే టాపిక్ గురించి కూడా ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో మనం వన్స్ బ్యాక్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి. వన్స్ మనం బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో ఇక్కడ మనకు క్లియర్గా అయితే డిస్ప్లే అవుతుంది మీకు అడ్మిషన్ పీ పేమెంట్ అంటూ. సో అడ్మిషన్ పీ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం అడ్మిషన్ పీ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో సీట్ అలాట్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ క్యాండిడేట్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. వన్స్ క్యాండిడేట్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే బై డిఫాల్ట్గా మీ యొక్క క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, ఇన్కమ్ డీటెయిల్స్, తర్వాత కాలేజ్ టైపు, తర్వాత ఫేజ్ 4కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ తర్వాత మీరు పేమెంట్ అనేది ఏ విధంగా చేయాలనుకుంటున్నారు, సో ఇక్కడ నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయాలనుకుంటున్నారా, అదర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయాలనుకుంటున్నారా, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా చేయాలనుకుంటున్నారా అనేది కన్ఫర్మ్ చేసుకొని మనం ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ పేమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తారు. ఇఫ్ మీకు ప్రైవేట్ కాలేజ్లో కనుక సీట్ వస్తే 12,500 అనేది ప్రైవేట్ కాలేజ్ ఫీ ఉంటుంది. ఒకవేళ మీకు గవర్నమెంట్ కాలేజ్లో కనుక సీట్ వస్తే సో ఇక్కడ 2,385 రూపీస్ అయితే ఉంటుంది. ఇది గవర్నమెంట్ కాలేజ్ సంబంధించిన ఫీ. సో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఉంటే ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చిన విద్యార్థులు 1,500 రూపీస్ పే చేసి సీట్ అనేది కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది. ఇఫ్ ఒకవేళ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చినట్లయితే 100 రూపీస్ పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎవరికి ఇది 1,500, 100 అంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఉంటే 2025కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఉంటే ఈ యొక్క 1,500 లేదా 100 రూపీస్ అనేది బేస్డ్ ఆన్ మీకు అలాట్ అయిన కాలేజ్ని బట్టి అమౌంట్ పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీరు సబ్మిట్ చేయలేదు అనుకుంటే 12,500 ఏమో ప్రైవేట్ కాలేజ్లో వచ్చిన వాళ్ళు పే చేయాలి. సో గవర్నమెంట్ కాలేజ్లో వచ్చిన వాళ్ళు అయితేనేమో 2,385 రూపీస్ అనేది పే చేసి మీరు సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది అనుకుంటే సో మీకు ఎక్కడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం జరిగిందో అక్కడికి వెళ్ళేసి మీ యొక్క సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అక్కడ సబ్మిట్ చేశారనుకోండి, మీకు కూడా సో ఇక్కడ 1,500, 100 రూపీస్ పే చేయమని అంత ఉంటుంది. ఆ తర్వాత మీరు రిమైనింగ్ అమౌంట్ పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఎనీవే మనం సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి 12th ఆగస్ట్ లాస్ట్ డేట్ కాబట్టి ఆ లోపు మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అయితే ట్రై చేసుకోవాలి. ప్రజెంట్ మార్క్స్ సంబంధించిన హాల్ టికెట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మేము పేమెంట్ అయితే చేస్తున్నాము. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే బై డిఫాల్ట్గా క్యాండిడేట్ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్, ఇన్కమ్ ఇచ్చారా లేదా అనేది, తర్వాత మీకు అలాట్ అయిన కాలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, మీ యొక్క ఫేస్ ఇన్ఫర్మేషన్ అండ్ మీకు సంబంధించిన సీట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. తర్వాత మీరు బ్యాంకింగ్ అయితే చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ మేము నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయాలనుకుంటున్నాము. ఇఫ్ మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అనుకుంటే రిలవెంట్ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి.
ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం జరిగింది కాబట్టి మాకు ఇక్కడ 100 రూపీస్ పే చేయమని అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయని క్యాండిడేట్స్ అయినట్లయితే ఖచ్చితంగా మీకు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే 2385 పే చేయాలి. ఒకవేళ ప్రైవేట్ కాలేజ్లో సీట్ వస్తే 12500 రూపీస్ పే చేయాలి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన వారికి ప్రైవేట్ కాలేజ్లో సీట్ వస్తే 1500 రూపీస్ ఉంటుంది. ఇఫ్ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఉంటే, గతంలో మీకు ప్రైవేట్ కాలేజ్లో వచ్చింది, ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చింది, అప్పుడు 1500 పే చేశారనుకోండి, ఇప్పుడు ఆ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది రీఫండ్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి అమౌంట్ ఏ విధంగా పే చేయాలని ఇక్కడ క్లియర్గా తెలుసుకుందాం. దానికోసం ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ ఈ విధంగా ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనం చూస్ చేసుకున్న బ్యాంకింగ్ విధానాన్ని బట్టి మన డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతుంది. మేము ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే చూస్ చేసుకోవడం జరిగింది కాబట్టి బ్యాంకుకు సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకొని పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మేము ఇక్కడ SBI నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేస్తున్నాం. ఇన్ కేసు మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అంటే ఆ థింగ్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా పే చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్టయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. సో మేము ఇక్కడ SBI బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము. అండ్ వన్స్ మనకు సంబంధించిన బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు పే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ప్రొసీడ్ టు పే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మీరు చూస్ చేసుకున్న బ్యాంకింగ్ విధానాన్ని బట్టి బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటుంది. మేము SBI నెట్ బ్యాంకింగ్ చూస్ చేసుకున్నాం కాబట్టి మా బ్యాంకుకు సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి మేము ఇక్కడ లాగిన్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుని ఉంటే కార్డ్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మేము SBI బ్యాంకింగ్ చూస్ చేసుకున్నాం కాబట్టి మా యొక్క బ్యాంకుకు సంబంధించిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరిగింది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఓటీపీ వచ్చేసి 711561 అయితే ఓటీపీ రావడం జరిగింది. సో ఓటీపీ అనేది ఎంటర్ చేసి పేమెంట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సక్సెస్ అయినట్టయితే ఈ విధంగా యువర్ పేమెంట్ వాజ్ సక్సెస్ఫుల్ డన్ అనేది చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత మనకు సంబంధించి పేమెంట్ కంప్లీట్ అయినట్టుగా లెటర్ అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది. పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా పే చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ చేసినట్టయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. వన్స్ మన పేమెంట్ అనేది సక్సెస్ అయినట్లయితే ఈ విధంగా యువర్ పేమెంట్ వాజ్ సక్సెస్ఫుల్లీ డన్ అనేది చూపిస్తుంది. తర్వాత మీకు సంబంధించిన పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి అయితే జనరేట్ కావడం జరుగుతుంది. ఆ తర్వాత గెట్ అలాట్మెంట్ లెటర్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించిన సీట్ అలాట్మెంట్ లెటర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ మాకు ఇక్కడ గెట్ అలాట్మెంట్ లెటర్ అని రావడం జరిగింది కాబట్టి మేము ఈ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాము. ఇఫ్ మీకు డిస్ప్లే అవ్వలేదు అనుకోండి, డైరెక్ట్గా అక్కడ న్యూ యువర్ పేమెంట్ స్టేటస్ అనేది ఉంటుంది. ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి అనేది ఫైండ్ అవుట్ చేసుకొని డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ డైరెక్ట్గా మేము ఇక్కడ గెట్ అలాట్మెంట్ లెటర్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ మనం గెట్ అలాట్మెంట్ ఆర్డర్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి అలాట్మెంట్ ఆర్డర్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అంటూ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అంటూ ఫైనల్ అలాట్మెంట్ లెటర్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా మీ యొక్క అడ్మిషన్ నెంబర్ అయితే ఉంటుంది. ఈ థింగ్స్ అయితే మీరు వెరిఫై చేసుకోవాలి. తర్వాత క్యాండిడేట్ యొక్క ఫోటో, సిగ్నేచర్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఆ థింగ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. ఆ తర్వాత మన స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే మీకు సంబంధించిన టోటల్ ప్రొఫైల్ డిస్ప్లే అవుతుంది. క్యాండిడేట్ నేమ్, మీకు ఏ కాలేజ్లో సీట్ అలాట్ కావడం జరిగింది అండ్ మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫుల్గా అయితే డిస్ప్లే అవుతుంది. అదొకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ మనకు అక్నాలజ్మెంట్ లెటర్ అయితే ఉంటుంది. సో దీన్ని టోటల్గా మనం అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ ఈ యొక్క 4th పేజ్లో సీట్ అలాట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీరు ఏ కాలేజ్ వరకు, ఏ డేట్ వరకు మీరు కాలేజ్లో వెళ్ళి రిపోర్ట్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు అక్నాలజ్మెంట్ లెటర్ ఈస్ గివెన్ బై ది గవర్నమెంట్ డైట్ ప్రిన్సిపల్ కన్సర్న్ ఎట్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ హెల్డ్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. మనకు సంబంధించి గతంలో ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరిగింది. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగినప్పుడు మనకు ఒక అక్నాలజ్మెంట్ లెటర్ అయితే ఇవ్వడం జరిగింది. వెరిఫికేషన్ చేసినట్టుగా ఆ లెటర్ మనతో పాటు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీరు కాలేజ్లో రిపోర్ట్ చేసేటప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు ఒక రిసిప్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ రిసిప్ట్ ఏదైతే ఉంటుందో అది మీతో పాటు క్యారీ చేయాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి SSC ఆర్ ఈక్వాలిటీ సర్టిఫికేట్స్ అనేది మీతో పాటు క్యారీ చేయాలి. అండ్ క్వాలిఫైడ్ డిగ్రీకి సంబంధించి, సో మనం ఇప్పుడు డైట్ అనేది ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వాలిటీ కోర్స్తో చేస్తున్నాం కాబట్టి సో దానికి సంబంధించిన మెమో అయితే తీసుకెళ్ళాలి. అండ్ TC అయితే కావాల్సి ఉంటుంది. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది లాస్ట్ మీరు ఎక్కడైతే స్టడీ చేయడం జరిగిందో దానికి సంబంధించిన TC. నార్మల్గా ఎవరైనా సరే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత డైట్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా కొంతమంది స్టూడెంట్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత డైట్ చేస్తారు, అండ్ లేదా PG అయిపోయిన తర్వాత డైట్ చేస్తారు, BEd అయిపోయిన తర్వాత డైట్ చేస్తారు. ఇలా మీరు రీసెంట్గా ఏ ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగిందో దానికి సంబంధించిన TC ఉంటే సరిపోతుంది. ఖచ్చితంగా మనకి ఇంటర్మీడియట్ TCనే ఉండాలని లేదు. సో మీరు డిగ్రీ చేస్తుంటే డిగ్రీ TC సబ్మిట్ చేయొచ్చు, PG చేస్తుంటే PG TC అనేది సబ్మిట్ చేయొచ్చు. అండ్ తర్వాత మనకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో క్యాస్ట్కి సంబంధించి ఎస్పెషల్లీ BC, SC, ST స్టూడెంట్స్కి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఇఫ్ ఒకవేళ మీరు EWS కేటగిరీలో కనుక సీట్ అలాట్ అయితే EWS కేటగిరీ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది. తర్వాత పర్సన్స్ విత్ డిజబిలిటీ, మీరు ఒకవేళ పర్సన్స్ విత్ డిజబిలిటీ అయి ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ కావాలి. అండ్ స్పెషల్ కేటగిరీస్ లైక్ NCC కానీ, CAP కానీ,
కానీ స్పోర్ట్స్ కానీ ఈ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఆ యొక్క రిలవెంట్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ తర్వాత సో మనకు సంబంధించి కాలేజ్ ఫీజ్ స్ట్రక్చర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. సో మీకు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చినట్టయితే 2385 రూపీస్ అనేది ఫర్ ఇయర్ పే చేయాల్సి ఉంటుంది. స్కాలర్షిప్ వస్తే పే చేయాల్సిన అవసరం లేదు. స్కాలర్షిప్ రాకపోతే మాత్రం ఖచ్చితంగా 2385 రూపీస్ ఫర్ ఇయర్ పే చేయాలి. ఇది ఫర్ ఇయర్కి అమౌంట్ అనేది 2 ఇయర్స్ 1 ఇయర్ అని అడుగుతారు. ఫర్ ఇయర్కి అనమాట. ప్రైవేట్ కాలేజ్లో సీట్ వస్తే కనుక 11,500 అనేది కాలేజ్ ఫీ ఉంటుంది. స్పెషల్ ఫీ వచ్చేసి 1,500 ఉంటుంది. టోటల్గా 12,500 రూపీస్ అనేది ఫర్ ఇయర్ పే చేయాలి. ఆ విధంగా మనకు ప్రైవేట్ కాలేజ్లో వస్తే ఫస్ట్ ఇయర్ 12,500, సెకండ్ ఇయర్ 12,500 అయితే పే చేయాల్సి ఉంటుంది. మీకు స్కాలర్షిప్ వస్తే ఎంత వస్తుందంటే 11,500 అయితే సో 11,000 అయితే స్కాలర్షిప్ రావడం జరుగుతుంది. రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మనం పే చేయాల్సి ఉంటుంది. మీకు స్కాలర్షిప్ వస్తే 11,000 రూపీస్ వస్తుంది, అప్ టు 11,000 వరకు. సో కాబట్టి 11,000 డిడక్ట్ చేసుకొని రిమైనింగ్ పే చేయమంటారు. అంటే 1,500 రూపీస్ ఫర్ ఫస్ట్ ఇయర్కి పే చేయాలి, 1,500 రూపీస్ ఫర్ సెకండ్ ఇయర్కి అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇఫ్ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి స్కాలర్షిప్ వచ్చినట్టయితే, ఎస్పెషల్లీ ఇది మనకు సంబంధించి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. మీరు కనుక ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్ టు 2 lakhs వరకు ఉండేటట్టు తీసుకోవాలి. అంటే బిలో 2,50,000 ఉండేటట్టు తీసుకుంటే సరిపోతుంది. 2,50,000 క్రాస్ అవ్వకూడదు ఇన్కమ్ సర్టిఫికేట్లో. ఒకవేళ ఎస్టీ కేటగిరీ అయితే అప్ టు 2 lakhs వరకు ఉండొచ్చు. 2 lakhs అనేది ఎక్స్టెండ్ కాకూడదు. ఎస్టీ కేటగిరీకి 2 lakhs ఎక్స్టెండ్ కాకూడదు. ఎస్సీ కేటగిరీకి 2,50,000కి ఎక్స్టెండ్ కాకూడదు. ఇఫ్ ఒకవేళ మీరు బీసీ, ఈబీసీ, మైనార్టీ, అదర్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే అప్ టు 1,50,000. రూరల్ ఏరియా అయితే, ఇఫ్ అర్బన్ ఏరియా అయినట్టయితే 2 lakhs వరకు అవకాశం అయితే ఇస్తారు ఇన్కమ్ సర్టిఫికేట్స్ సంబంధించి. ఇఫ్ ఒకవేళ పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉన్నట్టయితే పేరెంటల్ ఇన్కమ్ అనేది 1 lakh బిలో ఉండాలి. సో 1 lakh బిలో ఉన్నట్టయితే అప్లికేషన్ మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు. తర్వాత వచ్చేసి కాపీ ఆఫ్ అక్నాలజ్మెంట్ అనేది అయితే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న అక్నాలజ్మెంట్ కార్డ్ ఏదైతే ఉందో మనం పేమెంట్ చేసిన తర్వాత సో వచ్చిన జనరేట్ అయిన లెటర్ ఏదైతే ఉంటుందో సీట్ అలాట్మెంట్ లెటర్ అనేది అది కూడా కావాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు చెప్పుకున్న ఆల్ డాక్యుమెంట్స్ అనేది మీరు కలెక్ట్ చేసుకొని సో మీకు సంబంధించి అలాట్ చేయబడిన కాలేజ్లో అయితే మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రిపోర్ట్ చేయడానికి వచ్చేసి మనకి ఏంటి అంటే 12th August 2025 అయితే డేట్ ఇచ్చారు. సో మీరు నెక్స్ట్ డేలో కూడా వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. బట్ యాజ్ పర్ రూల్స్ ప్రకారం మాత్రం మీరు 12th August వరకు వెళ్ళేసి కాలేజ్లో అయితే రిపోర్ట్ చేయాలి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. 4th phase సంబంధించి మీకు సంబంధించి ఏ కాలేజ్లో సీట్ వచ్చిందనేది ఏ విధంగా తెలుసుకోవాలి. అండ్ తెలుసుకున్న తర్వాత మీకు సంబంధించిన సీట్ కన్ఫర్మ్ చేసుకోవడం, దానికి ఆన్లైన్లో అమౌంట్ ఏ విధంగా పే చేయాలి, పే చేసిన తర్వాత మీకు సంబంధించిన రిసిప్ట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే ప్రతి టాపిక్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, కొత్త మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్, ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.